ఒక మంచి హౌస్ అయితే సేల్‌కొచ్చింది. అది కూడా మన మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో. ఈ ప్రాపర్టీ గురించి డీటెయిలింగ్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. లాస్ట్‌లోనే డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ హౌస్‌ని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఎలివేషన్ చూసుకుంటే ఇలా ఉంటుందండి. అండ్ మొత్తం టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు ఎలివేషన్ని. హౌస్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ హౌస్ సైజ్ వచ్చేసి 20x55 మొత్తం 2.5 సెంట్స్ అయితే వస్తుంది. అంటే మన గజాల ప్రకారంగా అయితే 121 గజాలు అయితే వస్తుందండి. మనకి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. పార్కింగ్ ఏరియా దగ్గర సీలింగ్ చూసుకుంటే మనకు పీవీసీ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ మనకి సంప్ ఉంటుంది, అలాగే వాషింగ్ చేసుకోవడానికి ఏరియా కూడా ఉంటుందండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక 2.5 feet స్పేస్ అయితే వదిలారు. ఇక్కడ లాస్ట్లో వాష్ ఏరియా అయితే ఇచ్చారు. మొత్తం ఈ కాంపౌండ్ వచ్చేసి ఎల్ షేప్లో అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్కి అంటే ఈస్ట్ ఫేసింగ్ సైడ్కి 2.5 feet స్పేస్ అయితే వదిలారు. అండ్ బ్యాక్ సైడ్ అంటే సౌత్ ఫేసింగ్కి 1.5 feet స్పేస్ అయితే వదలడం జరిగింది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మంచి పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉంటుందండి. ఈ ఇంటి పక్కన ఇంకో హౌస్ కూడా ఉంది. అది కూడా మన దగ్గరికి సేల్కి అయితే వచ్చిందండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. మనకు ఎంట్రన్స్లోని పార్కింగ్ ఏరియా దగ్గర మనకు వాష్రూమ్ అయితే కనపడుతుంది. ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్. ఈ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించారు. అండ్ పక్కనే మనకు స్టెప్స్ అయితే వచ్చేస్తాయి. ఈ వాష్రూమ్ ఏరియా పైన వచ్చేసి మనకు స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ మనం చూసుకుంటే మొత్తం వాల్కి వచ్చేసి టైల్స్ అయితే పెట్టించడం జరిగింది. మెయిన్ డోర్కి చూసుకున్నట్టయితే మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారండి. అండ్ మెయిన్ డోర్ మాత్రం డిజైన్ సింపుల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి టేక్ డోర్ అండి, రెడీమేడ్ టేక్ ఇది. కన్స్ట్రక్షన్స్లో మాత్రం ఎక్కడ రాజీ పడకుండా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఈ ప్రాపర్టీని విజిట్ చేశారంటే మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మనకు స్ట్రైట్గా వచ్చేసి హాల్ అయితే కనపడుతుంది. స్ట్రైట్లో మనకు కిచెన్ ఉంటుంది, దాని పక్కలే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. టీవీ యూనిట్ చూసుకోవచ్చు మనం. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. అండ్ ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ సైడ్ వచ్చేసి సింగిల్ డోర్ ఇచ్చారండి, టేక్ డోరు. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేసి డ్యూయల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ మనకు ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఇచ్చారండి. ఇక ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. మనం చూసుకోవచ్చు. ఈ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. రెండు వైపుల డోర్స్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగిందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మీ దగ్గర ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో అయితే చేస్తాం. అలాగే మీరు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేసేస్తాం. మీరు మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అవి ఫ్లాట్స్ అయినా, ప్లాట్స్ అయినా, హౌసెస్ అయినా, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా, ఏవైనా సరే మనల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసి కిచెన్లోకి అండి. కిచెన్లో మనకి చుట్టూ సెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే ఎంట్రన్స్ దగ్గర చిన్నగా పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాము. వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో అయితే పెట్టించడం జరిగింది, చిన్నగా విండో. ఇది వచ్చేసి వుడ్ విండో అండి, వుడెన్ విండో. చుట్టూ మనకు టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే చేయించారు. అండ్ ఎంట్రీ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు మాత్రం. మనకి ఎంట్రన్స్ దగ్గర మనకు వాష్ బేసిన్ కూడా వస్తుందండి. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ అండి. బ్యాక్గ్రౌండ్ డిజైన్ మాత్రం మధ్యరిపోయింది. అలాగే పిఓపి డిజైన్ కూడా, దాన్ని యూజ్ చేసిన కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు 2 bedrooms కూడా ఆపోజిట్లో అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పిఓపి డిజైన్ మాత్రం సింపుల్గా చాలా బాగుంది, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అలాగే స్ట్రైట్గా వచ్చేసి మనకు సెల్ఫ్స్ అయితే పెట్టించారండి. దాని పక్కన మనకు ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుందండి. అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కానీ, యూజ్ చేసిన బ్రాండింగ్ కానీ మంచి బ్రాండింగ్ వచ్చేసి మెటీరియల్ అయితే మంచి బ్రాండింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. అండ్ అలాగే ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు.
మనకు స్పేస్ పెట్టుకోవడానికి వాష్రూమ్ పైన స్పేస్ అయితే ఇచ్చారండి, స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. మీరు ఒకసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేసేసేయండి. అండ్ డోర్స్ కూడా రెగ్యులర్గా అందరూ కూడా మామూలు నార్మల్ డోర్స్ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళు మాత్రం కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టేసి అయితే డోర్స్ పెట్టించడం జరిగిందండి. ఈ బెడ్రూమ్ డోర్స్ కొంచెం డిఫరెంట్గా అయితే కనపడతాయి మనకు. టీవీ యూనిట్ కూడా మంచిగా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో అయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు, కొంచెం కలర్ డిజైన్ మాత్రం డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ మనకు స్ట్రైట్గా డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ చేసిన ఒక వాల్ అయితే కనపడుతుంది బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి. మనకు వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో కూడా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్టెప్స్ కింద అయితే వస్తుందండి ఈ వాష్రూమ్. ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు ఈ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్లో అయితే ఉంటుంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x55, మొత్తం 2.5 సెంట్లలో 1100 స్క్వేర్ ఫీట్లలో 121 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయండి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇక ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 58 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక ఈ ఇంటి లొకేషన్ విషయానికి వచ్చేస్తే శ్రీనివాస నగర్ నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా అండి. ఎవరైనా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఉన్నాయంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, ప్రమోట్ చేస్తాం. అలాగే కొనాలన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వండి, మన దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి.